ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన యొక్క కృపలో మనందరినీ కూడా బలపరిచి నడిపించినటువంటి గొప్ప దేవుడు ఈ రాత్రి కాలం ముందు మనతో మాట్లాడడానికి ఆయన ఎంతో చూపించినటువంటి ఆసక్తి, అలాగే ఆయన మనతో మాట్లాడడానికి ఆయన దర్శిస్తూ ఉన్నటువంటి విధానము ఎంతైనా మన జీవితాలకు ఆశీర్వాదకరం. ఈ వారం అంతట్లో ప్రారంభం ఆదివారము దేవుని సన్నిధిలో ఉండగలిగాం, సోమవారం దేవుని సన్నిధిలో ఉండగలిగాం, మంగళవారం కూడా దేవుని సన్నిధిలో ఉండగలిగాం. మరలా తిరిగి ఇదే వారంలోనే శనివారం కూడా దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఆయన మనకిస్తున్నటువంటి ఈ గొప్ప ఆధిక్యత, ఆయన మనల్ని ఎన్నుకున్నటువంటి విధానము, ఎట్లాగైనా సరే దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను మనమందరం కూడా బలపడాలని దేవుడు ఉద్దేశించినటువంటి ఈ గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలండి. ఈ కొర్నేలి అనబడేటువంటి వ్యక్తి ఇటలీ అనబడేటువంటి ప్రదేశంలో కైసరా అనబడేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. ఈయన యొక్క వృత్తి, ఈయన యొక్క పని, ఈయన యొక్క ఉద్యోగం ఏంటి అంటే రోమా ప్రభుత్వంలో 100 మంది సైనికులకు ఇతడు అధిపతి. ఇతడు శతాధిపతి అని పిలువబడతా ఉన్నాడు. శత అనంటే 100 మందికి ఇతడు అధిపతి. రోమా ప్రభుత్వంలో ఇతడు తన యొక్క వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇతడు నివసించేటువంటి ప్రదేశమునకు అంటే కైసరు అనబడేటువంటి ప్రాంతమునకు, ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి కైసరు అనబడేటువంటి ప్రాంతము నుండి ఇతడు తన యొక్క వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కైసరు అనబడేటువంటి ప్రాంతంలో తాను నివసిస్తూ ఉన్నప్పటికీ, ఆ రోమా ప్రభుత్వం కింద అతడు పనిచేస్తూ ఉన్నప్పటికీ, ఆ రోమా సామ్రాజ్యంలో రకరకాలైనటువంటి భక్తి పారంపర్య ఆచారాలు కొనసాగుతూ ఉన్నప్పటికీ, ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి తన యొక్క జీవితంలో తనతో పాటు పనిచేస్తూ ఉన్నటువంటి సైనికులందరూ కూడా వివిధ రకాలైనటువంటి భక్తి మార్గాల్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ, వాళ్ళందరికీ పైగా ఉన్నటువంటి ఈ అధిపతి పిలువబడేటువంటి ఈ వ్యక్తి, వారందరికీ నాయకుడుగా పిలువబడుతున్నటువంటి ఈ కొర్నేలి అనబడేటువంటి వ్యక్తి తన జీవితంలో దేవుణ్ణి ఎరిగిన వాడుగా కనబడతా ఉన్నాడు. అలాగని చిన్నప్పటి నుంచి తన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఎరిగిందా అనంటే తాను ఏమాత్రం కూడా చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబం అయితే కాదు అది. తాను ప్రయాణాన్ని కొనసాగిస్తూ యెరూషలేము అనబడేటువంటి పట్టణానికి, అలాగే ఇతడు నివసిస్తూ ఉన్నటువంటి ఈ ఇటలీ పట్టణములకు 100 కిలోమీటర్ల దూరంలో ఇతడు నివసిస్తూ ఉన్నాడు. ఈ యెరూషలేములోనేమో యూదులు నివసిస్తూ ఉన్నారు. యూదులు వారితో పాటు సాంగత్యము చేయడానికి ఏమాత్రము కూడా ఇష్టపడరు. ఎవరితోటి? యూదులు కాని వారితోటి యూదులు సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఏమాత్రం కూడా వారిని దగ్గరికి తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఏమాత్రం కూడా వారితో సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఈ యెరూషలేములో నివసిస్తున్నటువంటి యూదులు వారితో సహవాసం చేయడానికి
ఏమాత్రం ఇష్టత చూపించకపోయినప్పటికీ ఆ యూదులు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి విధానమును గుర్తించుకున్నటువంటి ఇతడు కైసరు అనబడేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పటికీ, వారి మధ్య వీరి మధ్య 100 కిలోమీటర్ల దూరము ఉన్నప్పటికీ యూదులు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి ఈ కైసరు అనబడేటువంటి ప్రాంతంలో రోమా ప్రభుత్వం కింద ఈ శతాధిపతిగా పనిచేస్తూ ఉన్నటువంటి కొర్నేలి అనబడేటువంటి వ్యక్తి మొత్తానికి ఏదో ఒక విధంగా దేవుణ్ణి మాత్రం తెలుసుకున్నాడు. తెలుసుకొని విడిచిపెట్టడానికి అతను ఇష్టపడలేదు. అప్పటి వరకు తన భక్తి జీవితం వేరు, తన మార్గాలు వేరు, తన ఆలోచనలు వేరు, తన ఉద్దేశాలు వేరు, తన యొక్క భక్తి జీవితం వేరు. కానీ ఎప్పుడైతే యూదుల యొక్క దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తెరిగాడో, ఆ యూదుల యొక్క భక్తి జీవితాన్ని గుర్తించగలిగాడో, ఇదిగో వారిని చూసి నేర్చుకునేటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించాలన్న ఆసక్తి కలిగినటువంటి ఈ కొర్నేలి అనబడేటువంటి వ్యక్తి తన జీవితంలో యూదుల దగ్గరకైతే వెళ్ళలేదు, దేవాలయం దగ్గరకైతే వెళ్ళలేదు, సేవకుడి దగ్గరకైతే వెళ్ళలేదు. దేవుని యొక్క మాటలు వినాలని మాత్రం అతడు వారిని దగ్గరికి చేర్చుకోరన్న ఉద్దేశంతో అతడు ఇంటి దగ్గర తన భక్తిని కొనసాగిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొత్తానికి ఎవరో ఒకరి ద్వారా తెలుసుకున్నటువంటి దేవుణ్ణి మాత్రం ఈ కొర్నేలి తన భక్తి జీవితంలో ముందుకు కొనసాగడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఇతడు ఎలాంటి భక్తి చేస్తా ఉన్నాడు, ఇతడు ఎలాంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే దాని క్రింద వచనంలో అంటాడు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. చాలండి, ఎలాంటి భక్తి చేస్తున్నాడో తెలుసా? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. పై వచనంలో ఏమని రాయబడింది? శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరులో ఉండెను. ఏ పేరుతో పిలువబడుతున్నాడు? భక్తి పరుడు అని పిలువబడుతున్నాడు. అతడు మాత్రమే భక్తి చేయకుండా, అతడు మాత్రమే ఆ మార్గాన్ని అనుసరించకుండా, అతడు మాత్రమే దేవుని తెలుసుకోవాలన్న తపన కలిగిన వాడుగా అతడు ఉండకుండా, అతనితో పాటు అతనికి తెలిసినటువంటి దేవుణ్ణి, అతను చేస్తున్నటువంటి భక్తిని తన కుటుంబానికి కూడా పరిచయం చేశాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్యుడైనటువంటి కొర్నేలి అతడు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటూ, రెండవది అతడు తన కుటుంబాన్ని కూడా భయభక్తులు కలిగిన కుటుంబంగా మార్చుకున్నాడు. ఎలాంటి తృష్ణ, ఎలాంటి ఆసక్తి కలిగిన వాడుగా ఇక్కడ ఉన్నటువంటి కొర్నేలిని మనం గమనించగలుగుతా ఉన్నాం. అతడు చేస్తున్న భక్తి ఆషామాషి భక్తి కాదు. అతడు చేస్తున్న భక్తి జీవితంలో దేవుని వాక్యానుసారముగా జీవించడానికి అతడు ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు కూడా వాక్యాన్ని వినినటువంటి వాడు కాడు, ఎప్పుడు కూడా దైవజనుడి దగ్గరికి వెళ్ళిన వాడు కాడు, ఎప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళినటువంటి వాడు కాడు, ఎప్పుడు కూడా దేవుని యొక్క మార్గంలో అనేకులతో కలిసి ప్రయాణించిన వాడు కానే కాదండి. కేవలం తను వినినటువంటి మాటలను బట్టి, అతను తెలుసుకున్నటువంటి మాటలను బట్టి అతను భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్నాడు. ఎవరో పురికొల్పలేదు, ఎవరో అతను బలపరచలేదు, ఎవరో అతన్ని ముందుకి నడిపించడానికి చేయూతనిచ్చినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఇతడు ఇంత భక్తి చేస్తూ ఉన్నాడు. ఇతని భక్తి జీవితంలో అతడు భక్తి పరుడుగా ఉండడం మాత్రమే కాకుండా అతడు తన ఇంటి వారందరినీ కూడా మార్చుకున్నాడట. తన ఇంటి వారందరితో కలిసి తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కొర్నేలి యొక్క లైఫ్ మనం ఆలోచన చేస్తే అతడు భక్తిపరుడుగా ఉంటూ తన కుటుంబాన్ని కూడా భక్తి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేం చేస్తున్నాడు? ప్రజలకు బహుధర్మము చేయుచు. చాలండి, ఏం చేస్తున్నాడు? తన కుటుంబాన్ని భక్తి జీవితంలో నడిపిస్తున్నాడు. రెండవది, అతడు ప్రజలకు బహు
ధర్మము చేస్తున్నాడట. ధర్మము, న్యాయమైనది చేస్తున్నాడు, అవసరమైనది ఇస్తున్నాడు, కొరతగా ఉన్న వారికి సహాయపడుతున్నాడు, అక్కర్లో ఉన్న వారికి ఉపయోగపడతా ఉన్నాడు. ఎందుకనంటే అతడు శతాధిపతిగా ఉన్నాడు. రోమా ప్రభుత్వంలో తాను చేస్తున్నటువంటి ఉద్యోగములో, తాను చేస్తున్న పనిలో వచ్చిన దానిలో నుండి దేవుని వాక్యానుసారముగా ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యం ఏమని నేర్పుతా ఉంది? మొదట నీ దేవుడైన యెహోవాను, ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. రెండవది ఏమంటున్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, అక్కర్లో ఉన్నవారిని, అవసరతలో ఉన్నవారిని, కొదువులో ఉన్నవారిని నువ్వు ప్రేమించని అంటున్నాడు. అంటే ఈ కొర్నేలు అనబడేటువంటి వ్యక్తి దేవుని యొక్క భక్తి జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇదిగో అతడు తన భక్తిపరుడుగా ఉండటం మాత్రమే కాదు, తన కుటుంబం అంతటిని కూడా భక్తి జీవితంలో కొనసాగిస్తూ అతడు బహుధర్మము చేస్తా ఉన్నాడట. సూచి చూడనట్లు పోయేటువంటి మనస్తత్వం కాదు, తనకున్న దానిలోనే ఇతరులకు సహాయపడతా ఉన్నాడు. ఏ కోణంలో అతడు సహాయపడాలో, ఏ విషయంలో అతడు సహాయపడాలో, ఏ విషయంలో అతడు వారికి తోడుగా ఉండాలో, అన్ని విషయాల్లో కూడా అతడు అనేకులకు సహాయకుడుగా కనబడుతున్నాడు. అంటే దేవుడు ఎలాంటి లక్షణాలను కొర్నేలిలో దేవుడు గమనిస్తున్నాడో మనం చూస్తున్నాం. అంటే మనం చేసేటువంటి పనులన్నీ చూస్తాడా? అంటే మనం ఇతరులకు సహాయం చేసింది కూడా చూస్తాడా? మరి సహాయం చేయకుండా తప్పించుకున్నది కూడా చూడకుండా ఉంటాడా? అంటే చేసిన మేలే చూస్తాడా, కీడు చూడకుండా ఉంటాడా? కనపడేది రెండు కనపడతాయిగా, మేలు చేసిన కీడు చేసిన. చూసే తలంపు ఆయనకు ఉన్నప్పుడు, చూసే ఆలోచన ఆయనకు ఉన్నప్పుడు, ఇదిగో దేవుడు ఆకాశము నుండి భూమి తట్టు ఆయన తేరి చూసేటువంటి మనసు కలిగిన వాడై ఉన్నాడు. అందుకే భక్తుడు ఏమంటాడు? దేవా, నేను ఎక్కడికి పోగలనయ్యా నేను తప్పించుకొని? నా ముందు నా వెనకాల నీవే చూస్తా ఉన్నావు. నేను పైకి ఎక్కిపోదాం అనుకుంటే ఆకాశంలో నీవు ఉన్నావు, భూ దిగంతంలోకి వెళ్దాం అనుకుంటే అక్కడ కూడా నీవే ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళగలను? ఒకవేళ చీకట్లో దాక్కుందాం అనుకుంటే చీకటి కూడా నీకు వెలుగుగా కనబడతా ఉందని చెప్పని 139వ కీర్తనలో భక్తుడు అంటాడు. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కొర్నేలు యొక్క భక్తి జీవితంలో దేవుడు గుర్తించినటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తా ఉన్నాం. తాను చేస్తున్నటువంటి క్రియలను దేవుడు బహుగా గుర్తిస్తా ఉన్నాడు. అతడు భక్తిపరుడని, అలాగే తన కుటుంబాన్ని కూడా భక్తి జీవితంలో కొనసాగిస్తున్నాడని, అలాగే ఇతరులకు బహు ధర్మము చేస్తున్నాడని దేవుని వాక్యము మనకు తేటగా తెలియపరుస్తూ ఉండగా, మరొక ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే ఎల్లప్పుడూ దేవునికి దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. ఈ ప్రార్థన అనబడేది ఎలాంటిదో తెలుసా? ఒకవేళ పిఎంతో మనం మాట్లాడాలనుకో, పక్కన ఉన్నటువంటి పిఏ యొక్క అవకాశం మనకు ఇవ్వాలి, లేదా పిఏ యొక్క మనకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇదిగో సార్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు, ఇప్పుడు మీరు రావడానికి లేదు, రేపు మధ్యాహ్నం 1 గంటకి రండి అని అంటే ఆ 1 గంటకే మనం వెళ్ళాలి. ఈ లోపు ఆయనతో మాట్లాడడానికి మనకు అవకాశమే లేదు. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులను మనం కలవాలి అని అంటే అనేక రకాలమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయేమో, కానీ ఇదిగో మహోన్నతుడైనటువంటి దేవుడు, నీ కార్యములను సఫలపరిచేటువంటి దేవుడు, నీవు దేవునితో మాట్లాడడానికి ఏ ఆటంకం కూడా లేదట. ఒక పాపి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను పాపినయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఆలకిస్తా ఉన్నాడు. మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటి అంటే మన జీవితంలో, నాకు మొర్రపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను, నాకు నిజముగా మొర్రపెట్టే వారికి నేను సమీపముగా ఉన్నాను అంటున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తా కన్నీరు కారుస్తా వారు 430 సంవత్సరాలు ఐగుప్తులో వారు బానిసత్వం బ్రతుకుల్లో ఉంటే వారు చేసినటువంటి ప్రార్థన, వారు కార్చినటువంటి కన్నీరు, దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ప్రజల యొక్క బాధలు నేను చూచితిని, వారు కష్టపెట్టి వారి యొక్క మొరను నేను వింటిని అని అంటున్నాడు. ప్రార్థించినప్పుడు తప్పక మన మొరను ఆలకించే దేవుడు.
మన ప్రార్థన మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ప్రార్థనే మన జీవితాల్లో గొప్ప ఆధిక్యతను కూడా తీసుకొస్తుంది. కనుక భక్తి పరుడైనటువంటి కొర్నేలి మంచి ప్రార్థన పరుడట. ఇప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాడు తెలుసా? అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు అని పిలువబడుతున్నాడు. ఇది మనుషుల మాట కాదు, దేవుని మాట. సమస్తమును చూచేటువంటి దేవుని దృష్టిలో కొర్నేలి యొక్క భక్తి జీవితము తేటగా కనబడతా ఉంది. అన్ని గమనిస్తూ ఉన్నాడు, అన్ని చూస్తూ ఉన్నాడు. అతను ప్రార్థించేది చూస్తూ ఉన్నాడు, అతను మాట్లాడేది చూస్తూ ఉన్నాడు, అతను సహాయం చేసేది చూస్తూ ఉన్నాడు. అతను తన యొక్క భక్తి జీవితాన్ని గమనిస్తున్నాడు, తన కుటుంబ భక్తి జీవితాన్ని గమనిస్తున్నాడు. ఆయన సమస్తమును కొర్నేలి యందు తన దృష్టిని నిలిపిన వాడుగా కనబడుతున్నాడు. అంటే కొర్నేలినే చూస్తాడా మనల్ని చూడ్డాన్ని? అంటే మనల్ని కూడా చూచే దేవుడు. ఆయన ఎవరిని కూడా త్రోసేసేవాడు కాదు. నా ఎద్దుకు వచ్చేవారు నేను ఏమాత్రమును త్రోసివేయను అని అంటున్నాడు. కనుక మనం రావాలని ఆసక్తి చూపించాలి కానీ, మనం చెయ్యాలన్న తపన మనలో ఉండాలి కానీ, మనం ప్రార్థించినప్పుడు ఆయన మన మరణ ఆలకించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చినటువంటి మనలను ఆయన త్రోసివేయడానికి ఇష్టపడేవాడు కాడు. ఇదిగో యూదులకు ఒక్కడే ఆయన దేవుడు కాదు, సమరయులకు కూడా ఆయన దేవుడే. సమరయులు అంటే ఎవరంటే సంకర జాతి ప్రజలు. అంటే వారు యూదుల దృష్టిలో పాపులు అని పిలుస్తారు వాళ్ళని. వీరు అంటరాని వారు, వీరు పనికిరాని వారు, వీరు మనతో సాంగత్యం చేయడానికి ఉపయోగపడని వారు అని యూదులు భావించి సమరయులు అనబడేటువంటి వ్యక్తులను పక్కన పెట్టేస్తారు. నాడు ఉన్నటువంటి ఆచారాలు అవి. కాబట్టి ఈ యూదుల యొక్క దేవుణ్ణి ఇప్పుడు సమరయులు నమ్మినటువంటి, సమరయులలో ఉన్నటువంటి ఈ కొర్నేలు అనబడేటువంటి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళలేదు, ఎందుకు దేవుని యొక్క సేవకుని దగ్గరికి వెళ్ళలేదు అని అంటే, అక్కడికి వెళితే వారు చేర్చుకుంటారో లేదో, అక్కడికి వెళితే వారు హక్కున చేర్చుకుంటారో లేదో అని ఏమాత్రం కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడక అతడు తన ఇంట్లోనే దైవభక్తి చేస్తూ తన ఉద్యోగం ఏదో తాను చేసుకుంటా ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి గుణాలను ఒకసారి చెప్పండి. ఒకటి మంచి, రెండవది తన కుటుంబమును భక్తి కుటుంబంలో నడిపించాడు, నాలుగవది అదండి మంచి లక్షణాలు. ఈ లక్షణాల్లో ఒక్కటైనా తీసేయడానికి అవకాశం ఉందా? ఒక్క లక్షణం కూడా తీసేయడానికి లేదు. ఈ మంచి లక్షణాలతో తన భక్తి జీవితాన్ని అతడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమవుతా ఉంది. తన భక్తి జీవితం గమనించినటువంటి దేవుడు తన యొక్క దర్శనములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా, అదండి దేవుడే స్వయాన ఇస్తున్నటువంటి చక్కటి స్టేట్మెంట్ ఏంటంటే, తన భక్తి జీవితాన్ని ఇతరులు పట్టించుకోకపోవచ్చేమో, ఇతరులు దాన్ని గుర్తించకపోవచ్చేమో, ఇతరులు దాన్ని పరిగణలోకి తీసుకోకపోవచ్చేమో, ఇతరులు దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకపోవచ్చేమో. ఏది అతడు భక్తిపరుడుగా ఉండటమే కానీ, తన కుటుంబాన్ని భక్తి జీవితాన్ని కొనసాగించడమే కానీ, లేదా అతడు ఇతరులకు ధర్మం చేయడమే కానీ, లేదా అతడు ప్రార్థించడమే కానీ అది ఇతరులకు కనబడకపోవచ్చేమో, ఇతరులు దాన్ని మెచ్చుకోకపోవచ్చేమో, ఇతరులు దాన్ని గుర్తించకపోవచ్చేమో, ఇతరులు దాన్ని పట్టించుకోకపోవచ్చేమో. మనుషులు మనల్ని, మన కార్యములను వారు గుర్తించకపోవచ్చేమో.
కానీ హృదయమారా నువ్వు చేసేటువంటి పని ఏదైతే ఉందో దేవుడు సమస్తమును చూచే దేవుడట. మనం ఏమి చేస్తున్నామో అది దేవునిగా హృదయానికి హత్తుకునేదిగా మనం చేయగలిగితే మనుషుల యొక్క మెప్పుతో దేవుడు గమనించడు, కానీ దేవుడు మనలను ఇష్టపడేవాడై ఉన్నాడు. దేవుడు మనకు సరైనటువంటి జవాబునివ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని యొక్క దూత ప్రత్యక్షమవుతా ఉంది. అంటే ప్రత్యక్షమవుతా ఉందంటే 3 గంటల సమయంలో అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మనలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో కనెక్ట్ అవుతూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యము ద్వారా నీతో దేవుడు మాట్లాడితే ప్రార్థన ద్వారా నీవు దేవునితో, అంటే మాటలు అనేవి ఇచ్చిపుచ్చుకుంటేనే సంబంధం కొనసాగుతుందా? లేకపోతే నేను ఒక్కడే మాట్లాడి నేను వింటా ఉంటానంటే కుదురుతుందా? ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మాట కలిస్తేనే వారి సహవాసము ముందుకెళ్తుంది. లేదు ఒక్కళ్ళే మాట్లాడుతూ ఉంటే ఆ సహవాసం ఎంతకాలం నిలబడదు. ఇద్దరు మాట్లాడుకోవాలా. ఇప్పుడు దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు ప్రార్థిస్తూ ఉన్నటువంటి కొర్నేలి జీవితంలో దేవుడు తన ప్రత్యక్షతను కనపరిచి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. తన భక్తి జీవితంలో తాను చేసినటువంటి ఆ మంచి పనులను గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కొర్నేలి అని పిలుచుట దర్శన మందు అతనికి కనబడిను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి అదండి జ్ఞాపకార్థముగా చేరినవట. దేవుడు గుర్తించుకునేటట్లుగా అవి దాచబడి ఉన్నాయి. అతడు చేసే ప్రార్థన, అతడు చేసే ధర్మకార్యములు, అతడు చేసేటువంటి మేలు ఉపకారములు ఏవైతే ఉన్నాయో తన ఛాయి శక్తుల తాను చేయగలిగింది, తాను ఉద్దేశించింది, ఇతరులకు ఉపయోగకరమైనటువంటి పని ఏదైతే ఉందో ఆ పనులను దేవుడు గుర్తించి అంటున్నాడు, నువ్వు చేసే పనులు మర్చిపోయావు కాదు నాయనా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నేను మర్చిపోవడం లేదు. నువ్వు ఇతరులకు ధర్మకార్యములు చేస్తున్నావు, నేను మర్చిపోవడం లేదు. ఇవి నా దృష్టిలో అవి జ్ఞాపకార్థముగా ఉంచబడ్డాయి. అవి ఎప్పటికీ చెదిరిపోయేవి కావు. అవి ఎప్పటికీ నేను మర్చిపోవడానికి మనిషినైతే కాదు, ఇదిగో నువ్వు చేసే పనులు నేను గుర్తించుకునేటట్లుగా ఉన్నాయి అని అంటున్నాడు. మనం చేసేటువంటి పని దేవుడు గుర్తించుకుంటాడట. నువ్వు చేసే ప్రార్థన దేవుడు గుర్తించుకుంటాడట. నువ్వు చేసే ధర్మకార్యము దేవుడు గుర్తించుకుంటాడట. నువ్వు ఇతరులకు చేసే మేలును దేవుడు గుర్తించుకుంటాడు. నువ్వు ఇతరులకు సహాయపడే విధానమును దేవుడు గుర్తించుకుంటాడు. నువ్వు ఇతరుల కొరకు ఎంత ఉపయోగకరంగా ఉంటావో ఆ మంచితనాన్ని దేవుడు గుర్తించుకుంటాడు. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కొర్నేలి యొక్క భక్తి జీవితంలో అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన కుటుంబం అంతా భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. అలాగే అతడు ధర్మకార్యములు చేసేవాడు, అతడు ప్రార్థన చేసేవాడు. ఈ మంచి లక్షణాలు తన జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చేసే పనులన్నీ కూడా నా దృష్టిలో నా దగ్గర జ్ఞాపకార్థముగా ఉంచబడినవి. అవి గుర్తుగా దాచిపెట్టాను. నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ధర్మకార్యములు ఇవి చాలా నాకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి, నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని చాలా భద్రంగా దాచిపెట్టాను. అవి నా దృష్టిలో జ్ఞాపకార్థముగా దాచిపెట్టబడి ఉన్నాయి అని అంటున్నాడు. మరి ఇంతటితో సరిపోతుందా భక్తి జీవితం? ఒకవేళ మన దృష్టిలో మనం అనుకుంటాం ఇదే భక్తి అనుకుంటా ఉంటాం, ఇదే చాలులే అనుకుంటా ఉంటాం.
కానీ దేవుడు తనలో ఒక కొదువును గమనిస్తున్నాడు, తనలో ఒక కొరతను గమనిస్తూ ఉన్నాడు. ఇంత భక్తి చేస్తూ ఇదిగో బహుధర్మము చేస్తూ ఉన్నాడు, బహుభక్తి చేస్తూ ఉన్నాడు, తన కుటుంబం అంతా భక్తి మార్గంలో కొనసాగిస్తున్నాడు. అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గుర్తించినటువంటి ఆలోచన ఏమిటి అంటే, తన జీవితంలో 11వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి చాలండి. ఏం కొదువుగా ఉందట తన జీవితంలో? రక్షణ కొదువుగా ఉందట. రక్షణ. ఎలాంటి రక్షణ ఇది? అతడు భక్తి చేస్తున్నాడు కానీ బాప్తిస్మము తీసుకోలేడు. అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బాప్తిస్మము తీసుకోలేడు. అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు కానీ బాప్తిస్మము తీసుకోలేదు. అతడు ఇతరులకు ధర్మం చేస్తూ ఉన్నాడు, బాప్తిస్మం తీసుకోలేదు. అతడు దేవునికి ఉపయోగకరమైనటువంటి మేలుకరమైనటువంటి అనేకులకు ఉపయోగకరంగా అతడు ఉన్నాడు, దేవునికి ఉపయోగకరంగా అతడు ఉన్నాడు. తన జీవితంలో బాప్తిస్మం అనేది లేదు. రెండవది, పరిశుద్ధాత్మను పొందినటువంటి అనుభవానికి కూడా అతడు లేడట. కాబట్టి ఇప్పుడు ఏమి కావాలి అతనికి? యేసు క్రీస్తు నామమందు అతడు రక్షింపబడాలి. భక్తి ఒక్కటి చేస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, అలాగే ఇతరులకు ధర్మ కార్యములు చేస్తే సరిపోదు. తన జీవితంలో కొదువుగా ఉన్నటువంటి, కొరతగా ఉన్నటువంటి, అవసరతగా తన జీవితంలో కనబడుతూ ఉన్నటువంటి ఉద్దేశమును దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు రక్షింపబడాలి అని కోరుతూ ఉన్నాడు. మనం ఎంతమంది భక్తి చేస్తూ ఉన్నాం? అది సరిపోద్దని అనుకుంటే సరిపోతుందా? మన జీవితంలో రక్షణ అనుభవం ఉందా? దేవుని యొక్క ఆత్మను పొందుకున్న అనుభవం ఉందా? లేదా బాప్తిస్మం పొందుదామన్న ఆలోచన ఎంతమంది చూపించగలుగుతా ఉన్నారు? దేవుడు కోరుతున్నాడు, నువ్వన్నీ చేస్తున్నావు కానీ ఒక్కటి మాత్రం నీకు కొద్దిగా ఉంది. ఇంత భక్తిపరుడు విషయంలోనే ఒక్క తప్పును దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. ఆ తప్పు ఎలాంటిది? ఆయన ఎంత స్పష్టంగా అతని మేలుకొని చెప్తా ఉన్నాడు. అతనికి గణపరచుటకు అతని జీవితంలో కొదువుగా ఉన్నటువంటి ఒక విషయాన్ని దేవుడు ఇన్ని చేస్తున్నాడని చెప్పి సరిపెట్టుకొని అతన్ని మభ్యపెట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. తన జీవితంలో కొరతగా ఉన్న దాన్ని స్పష్టంగా అతడికి బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? అతడు అప్పుడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన, అదండి, ఏ మాట వలన నువ్వు రక్షణ పొందుదువో ఆ మాటలు, అదండి. ఇప్పటి వరకు సేవకుని మాట వినినటువంటి వాడు కాదు, సొంత భక్తి చేస్తున్నటువంటి వాడు, మందిరానికి వెళ్ళినటువంటి వ్యక్తి కాదు, సొంత నీతి క్రియలను అనుసరించి నడుస్తున్నటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగానే ఉన్నాడు కానీ దేవుని మాటలు వినినటువంటి వ్యక్తిగా లేడు. తనకు లేని అవకాశమును ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నీవు పేతురు అన్న పేరు పెట్టి పిలువబడినటువంటి సీమోను అనబడినటువంటి వ్యక్తిని నీవు నీ మనుషులను పంపించి పిలుచుకొనిరా. ఈ పేతురు ఎవరో తెలుసా? యూదుడు. మరి ఈ వ్యక్తి దగ్గరికి రాగలుగుతాడా? అప్పటికి దేవుడు చెప్పినటువంటి ఈ మాట ప్రకారంగా ముందుగానే పేతురుని ఒక ఆలోచన ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ అతడు తన యొద్ద ఉన్నటువంటి వ్యక్తిని ప్రయాణమై అక్కడికి పంపుతూ ఉండగా ఇప్పుడు పేతురుతో దేవుడు ప్రత్యక్షమై ఆల్రెడీ కొర్నేలు చేత ఒక మనిషిని పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు.
అక్కడ పేతురుతోటి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పేతురున్న ప్రదేశమునకు, అలాగే వీరున్నటువంటి ప్రదేశమునకు ఒకవేళ మనుషులు వెళ్ళడానికి దూరం అవ్వచ్చేమో కానీ దేవుడు మాట్లాడడానికి అవేవి కూడా కానే కాదు. ఇప్పుడు కొర్నేలుతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు పేతురుతో కూడా మాట్లాడుతున్నాడు. పేతురుకు ఒక దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు యూదులకే దేవుడు అనుకుంటా ఉన్నాడు, యూదులే రక్షింపబడాలనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు పేతురుకు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అక్కడ ఒక మాట చదువుదాం. 9వ వచనంలో, 10వ అధ్యాయం 9వ వచనంలో, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అతడు, పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగెను. వెంటనే పేతురు ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండినో అని తనలో తాను ఎటూ తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించుకొని వాకిట నిలిచి, చాలండి. ఇప్పుడు దాకా పేతురు యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే నిషిద్ధమైన వాటిని ఏటిని కూడా తినకూడదు, వీటినే తినాలి, వీటినే తినకూడదు అనేది మనసులో ఉంది. ఇప్పుడు యూదుల దగ్గరకు వెళ్తానన్నటువంటి పేతురు ఇప్పుడు సమరయుడిగా ఉన్నటువంటి లేదా సంకర జాతికి చెందినటువంటి ఈ కొర్నేలు అనబడినటువంటి వ్యక్తి దగ్గరికి పేతురు రాగలుగుతాడా? రాలేడు. ఎందుకు రాగలుగుతాడు? అతని మనసంతా ఏంది? ప్రత్యేకింపబడిన వారి దగ్గరికే, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడు వారి దగ్గరికే వెళ్ళాలని పేతురు తన మనసులో పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పేతురు యొక్క మనసు మార్చాలి అంటే దేవుడు ఇప్పుడు ఇంచుమించు 12 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా మిద్దె మీద ఈ ప్రార్థనలో దేవుడు చూపించినటువంటి ఒక ప్రత్యక్షత, దేవుడు మాట్లాడినటువంటి విధానము, దేవుడు తెలియపరిచినటువంటి విధానమును మనం గుర్తించుకుంటే అక్కడ ఏమంటాడు? ఆకాశము తెరవబట్టి చూచి ఆకాశము నుండి 4 చెంగులు పట్టుకునేటువంటి ఒక దుప్పటిలో ఒక విధమైనటువంటి పాత్రగా భూమి మీదకి దిగివచ్చుటి చూసి అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను, చాలండి, ఇవన్నీ కూడా దర్శనములో తేటగా కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ కొర్నేలు దగ్గర నుంచి మనిషి ప్రయాణంలో ఉన్నాడు. ఇప్పుడు పేతురు యొక్క మనసును మార్చడానికి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తా ఉన్నాడు. వాస్తవంగా ఈ దర్శనం గనక పేతురుకు రాకపోతే కొర్నేలు ఇంటికి రావడానికి పేతురు ఇష్టపడడు. కాబట్టి ఈలోపు పేతురు యొక్క మనసును మార్చాలని దేవుడు ఈ ప్రత్యక్షతను చూపిస్తే
ఆ ప్రత్యక్షతలో అతను కనబడుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా, ఇదిగో చతుష్పాద జంతువులన్నింటినీ కూడా ఆ దుప్పట్లో ఒక విధమైనటువంటి పాత్రలో ఉన్నట్లుగాను, అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి పక్షులన్నీ కూడా, ప్రాకు పురుగులన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో పేతురు వీటన్నిటిని కూడా చంపుకొని తిను అని అంటున్నాడు. ఇప్పుడు పేతురు అంటున్నాడు తన మనసులో మాట, ఇదిగో ఇవన్నిట్లో ఇది నిషిద్ధమైనవి ఉన్నాయి, వీటిలో వాటిని నేను తినను, నేను ఎప్పుడు కూడా నా జీవితకాలంలో నేను తిననే లేదు అని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, కాదు కాదు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అదండి. దేవుడు అన్నాడు, నేను అన్నిటి పవిత్రపరిచాను, నేను అన్నిటి మంచిది అని అన్నాను, నీవు దాన్ని నిషిద్ధపరచుటకు కారణం కానే కాదు, అవన్నీ కూడా నేను పరిశుద్ధపరిచి ఉన్నాను అని అంటున్నాడు. పేతురు యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏమిటి అంటే, దేవుడు నిషిద్ధపరిచినటువంటి పరిస్థితులను, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి అంటే పేతురు దేవుని యొక్క మాట ప్రకారంగానే నడవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇదంతా కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆలోచనల్ని పేతురు తన మనసులో పెట్టుకొని కొనసాగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టిన తర్వాత, ఆయన మన కొరకే తన ప్రాణం పెట్టిన తర్వాత, ఇదిగో లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడని గుర్తిరిగి మనమందరం కూడా కొనసాగాలని ఆయన కోరుకున్నాడు తప్ప, ఇదిగో నిషిద్ధమైనటువంటి వ్యక్తులుగా ఎవరిని కూడా ఎంచకూడదని, పాపలను కూడా పవిత్రులుగా మార్చడానికి దేవుడు ఈ లోకములకు దిగి వచ్చాడన్న సత్యాన్ని మనందరికీ కూడా బోధిస్తూ వచ్చాడు. కనుకనే ఈ కొత్త నిబంధనలో దేవుని మాటలు ఎరగి దేవుని వాక్యానుసారంగా నడవాలన్న ఆలోచన కలిగినటువంటి వాడే పేతురుతో దేవుడు అంటున్నాడు, పేతురు నిషిద్ధమైనది ఏది కూడా లేదు, నువ్వెందుకు అపవిత్రమైనదని అంటున్నావు, దేవుడే దాన్ని పవిత్రపరిచి ఉన్నాడు, కాబట్టి నువ్వు ఏ ఆలోచన పెట్టి కాకుండా తిను అని అన్నాడు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా ఈ లోపు ఒక వ్యక్తి వచ్చి తలుపు దాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడు, నిషిద్ధమైనది ఏది కూడా లేదు అని అన్నాడు. వాస్తవంగా పేతురు కొర్నేలు ఇంటికి పోవడానికి ఇష్టత చూపించేవాడే కాదు ఈ దర్శనం రాకపోతే. కనుక పేతుర్ని కొర్నేలు ఇంటికి నడిపించడం కోసం ఈ దర్శనంలో దేవుడు అన్నాడు, ఏది కూడా నిషిద్ధమైనది లేదు. దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో ఆ వ్యక్తి దేవునికి పనికిరాడు, లేదా ఆ ఇంటికి వెళ్ళకూడదు, ఆ వ్యక్తుల్ని కలవకూడదు, వారిని ముట్టకూడదు, వీరిని తాకకూడదు, వారితో సాంగత్యం చేయకూడదు. దేన్ని బట్టి ఇదంతా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని అన్నాడు. ఆయన ప్రేమించాడు గనుక అన్యుల సహితము రక్షణ పొందగలుగుతూ ఉన్నారు. కుల భేదం లేదు, మత భేదం లేదు, రంగు భేదం లేదు, ఎత్తు పొడుగు లేదు, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. కనుక ఆ పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరైతే రాగలుగుతారో, ఎవరైతే ఆయన మాటలను అంగీకరించగలుగుతారో, వారందరికీ ఆయన రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడిగా కనబడుతున్నాడు. కనుక ఇప్పుడు పేతురుతో అంటున్నాడు, ఈ లోపు వారు వచ్చి తలుపు తడుతున్నారు. అయ్యా, ఎవరు దైవజనుడైన పేతురు అంటే, ఇదిగా మీరు వెతుకుతున్నటువంటి పేతురు నేనే, ఏంటి పరిస్థితి అని అంటున్నాడు. చదువుదాం అక్కడ 18వ వచనంలో, పేతురు అని మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గురించి ఆలోచన చేస్తూ ఉండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి కిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని. అదండి దేవుడు చెప్తున్నాడు పేతురుతోటి, పేతురు వారు వచ్చారని వారిని ఆటంకపరిచి వారితో పోకుండా ఉంటావేమో, నేనే వారిని పంపించాను, నేనే వారితో మాట్లాడాను,
కాబట్టి వారిని ఆటంకపరచక అభ్యంతరపరచక నీ వారితో కూడా వెళ్ళు అని అన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి కొర్నేలు యొక్క ఇంటిలో దేవుని యొక్క మాటలు ప్రకటించాలని, కొర్నేలుకి కొదువుగా ఉన్నటువంటి దేవుని మాటలు వినిపించాలని, ఆ మాటల ద్వారా కొర్నేలు రక్షింపబడాలని, ఆ మాటల ద్వారా కొర్నేలు దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని ఆశించినటువంటి దేవుని యొక్క ఆలోచనని ఎరిగినటువంటి పేతురు ఇప్పుడు వారితో కలిసి ప్రయాణమై వచ్చాడు. పేతురు కూడా అర్థం కాలేదు, దేవుడు చెప్పాడు వెళ్ళమన్నాడు, వచ్చాను, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ అంటాడు 29వ వచనంలో, కాబట్టి మిమ్మల్ని పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పగా వచ్చి తిని కనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దాన్ని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ దేవుని మాట మనం చూస్తే 28వ వచనంలో అంటాడు, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడునైన అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు అదండి దర్శనం ఎందుకు చూపించాడు తెలుసా? ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి మీరు దేవునికి పనికిరారు, మీరు దేవునితో సాంగత్యం చేయడానికి పనికిరారని ఒకవేళ వారితో మాట్లాడతావేమో పేతురు అని ముందుగానే సిద్ధపరిచాడు పేతురుని తన దర్శనంతో. ఇప్పుడు పేతురు వచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వారిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. యూదులకు ఎలాంటి ఆచారం ఉంది? అన్యులను ముట్టుకోకూడదు, అన్యులను దగ్గరికి రానియకూడదు, అన్యులతో సంభాషణ చేయకూడదు, అన్యులతో సాంగత్యం చేయకూడదు, అన్యులతో ఏమాత్రం కూడా వారికి దగ్గరగా ఉండటానికి యూద ఆచారం. కానీ ఇప్పుడు దేవుడు దాన్ని కొట్టివేస్తా ఉన్నాడు. అన్యులకు సైతం దేవుడు రక్షణను దగ్గరగా ఇచ్చిన వాడై ఉన్నాడు. నా ఎద్దుకు వచ్చే వారిని నేను ఏమాత్రము త్రోసివేయను అని అంటున్నా ఉన్నాడు. ఇదిగో రూతు యొక్క జీవితము మోయాబీయులందరూ కూడా అన్యులు. కానీ రూతుకు దేవుడు తన జననములో స్థానాన్ని ఇచ్చాడు. అంటే అన్యులను దేవుడు చేర్చుకున్నాడా లేదా? దేవుని యొక్క ప్రణాళికను మనం చూస్తే యేసుక్రీస్తు జననం ఎదురమని ఎట్లనగా అని మత్తయి సువార్త ప్రారంభంలో మనం చూస్తే ఆ ప్రారంభంలో ఉంటుంది. రూతు యొక్క పేరు కూడా తన యొక్క జననములో ఆమె కూడా ఒక పాలిభాగస్తురాలిగా చేశాడు దేవుడు. అన్యులు సైతం అన్యుల్ని కూడా దేవుడు తనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన అంటున్నాడు, పేతురు దేవుని యొక్క మనసును ఎరిగినటువంటి వాడై ఉండి, ఇదిగో మీకు అందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటి అంటే, అన్య జాతి వారితో సహవాసం చేయకూడదు, వారిని ముట్టుకోకూడదు, ఇది యూదుని ధర్మం అని మీకు తెలుసు కదా. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడు కాడు, అపవిత్రుడు కాడు అని చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఇతడు అపవిత్రుడు, ఇతడు అన్యజాతి వాడని చెప్పానని నిషేధించడానికి ఎవ్వరు కూడా లేరట. అందరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు గుర్తిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అన్యుల దగ్గరికి ఇప్పుడు పేతురు వచ్చాడు. ఈ మాటల చేత వారందరూ కూడా వింటా ఉన్నారు. వినడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఇతను చేస్తున్న పని ఏంటి అంటే, ఏం చేశాడు? ఇక్కడ వారందరినీ కూడా పిలిపించుకొని ఇక్కడ కొర్నేలు చెప్తున్నాడు 30వ వచనంలో, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంత ప్రార్థన చేయుచుండగా
ప్రకాశమానమైన వస్త్రములను ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానమును పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ చెప్పిన మాటను బట్టి నేను పిలిచానయ్యా అని అంటున్నాడు. ఎందుకు పిలిచాడో నాకు తెలియదు. దేవుడు తన దర్శనంలో నన్ను పిలవమన్నాడు, నేను పిలిచాను. కాబట్టి నువ్వు చెప్పాల్సిన మాటలు చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధాన సువార్త ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. చాలండి. ఈ విధంగా ప్రకటించడం ప్రారంభించాడు పేతురు. దేవుని మాటలు బోధిస్తూ ఉన్నాడు. వారందరూ అన్యులు. ఈ కొర్నేలు అనబడేటువంటి వ్యక్తి, అతడు పిలవమన్నటువంటి ఆ మాటను ఆధారం చేసుకుని పేతురు వస్తున్నాడన్న ఆలోచన కలిగి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? తన స్నేహితులందరినీ, తన బంధువులందరినీ, తన రక్త సంబంధికులందరినీ దగ్గరికి చేర్చుకుని తన ఇంటిలో ప్రవేశింపజేసి, ఇదిగో పేతురు వచ్చేసరికి ఆ గుంపంతటిని కూడా ఒక చోటకి చేర్చాడు. ఇప్పుడు నోరారా పలకడం ప్రారంభించాడు పేతురు. తన మాటలు వెల్లడిపరుస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ఎవరిని నిషేధించేవాడు కాదు అని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రకటిస్తూ ఉండగా 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కృమ్మపరపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా? అన్యులు అనబడేటువంటి వారు, అంటరాని వారు అని పిలువబడేవారు, త్రోసివేయబడిన వారుగా కనబడుతున్నటువంటి యూదులతో సాంగత్యము చేయడానికి వారు పనికిరానటువంటి వారిని దేవుడు పేతురు యొక్క బోధ ద్వారా కొర్నేలుని ప్రేరేపించి పేతురుని పిలిపించి, పేతురు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారికి ఆయన అంగీకరిస్తాడు అని పేతురు మాట్లాడుతూ ఉండగా, ఇదిగో అన్యులందరూ కూడా ఆ విని రక్షింపబడి వారందరి మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండుకొన్నవారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరిని త్రోసేసేవాడు కాదు, ఆయన అందరినీ హక్కున చేర్చుకునేవాడు. మనకు కొదువుగా ఉన్నటువంటిది, కొరతగా ఉన్నటువంటి దాని ఎడల మనం ఆసక్తి చూపించగలిగితే, ఆయన చెప్పినట్లుగా చేయగలిగితే, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడితే, మనకు కొదువుగా ఉన్నదాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పేతురు అతడు భక్తిపరుడని కొర్నేలి భక్తిపరుడని పిలువబడ్డాడు. తన కుటుంబం అంతా కూడా భక్తి మార్గంలో నడుస్తుందని దేవుడు గుర్తించాడు. పేతురు ధర్మము చేసేవాడని దేవుడు గుర్తించాడు. పేతురు ప్రార్థనాపరుడని దేవుడు గుర్తించాడు. కానీ ఒక్కడ కొదువుగా ఉందయ్యానంటే, నాకు ఈ సరిపోతేలే అని చెప్పానని అతడు తన భక్తిని మానుకున్నవాడుగా లేడు. కానీ ఏది కొరతగా ఉందో ఆ మాట ప్రకారంగా దేవుడు పేతురుని పిలవమన్నాడు, పిలిచాడు. పేతురు మాటలు వినమన్నాడు, విన్నాడు. వినినటువంటి ఆ కొర్నేలి
పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడే అతడును తన కుటుంబం వారును తనతో పాటు వచ్చిన వారందరూ సైతము దేవుని యొక్క ఆత్మచేత నింపబడి రక్షింపబడిన వారుగా చూస్తా ఉన్నాం. ఈ రాత్రి వేళ దేవుడు ఎందుకు మనకి ఈ విషయాలు గుర్తు చేస్తున్నాడు అంటే, మూల పాఠములుగా పిలువబడుతున్నటువంటి ప్రార్థన మనలో ఉంది. రెండవది, నేను భక్తి చేస్తా ఉన్నాను అనుకుంటా ఉన్నాను, మరి మన కుటుంబము మనతో పాటు కొనసాగలుగుతా ఉందా? మూడవది, అతడు బహుధర్మం చేస్తున్నాడట. ఒకవేళ ఆ గుణాన్ని కూడా నువ్వు కలిగి ఉండొచ్చేమో. ప్రార్థన చేసేటువంటి గుణాల్లో నువ్వు కలిగి ఉండొచ్చేమో. దేవుడు అంటున్నాడు ఒక్కటి కొదువుగా ఉందని అంటున్నాడు. కొన్నేళ్ళు అంత భక్తి చేస్తేనే ఒకటి కొదువుగా ఉంటే, ఈ 3-4 మనం ఎక్కడ తప్పిపోయాం? ఒకవేళ తప్పిపోయి ఉంటే వాటిని సరి చేసుకుంటూ ఇదిగో లేని కొరతను దేవుడు నీలో నాలో గుర్తించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలన్న ఆసక్తి నీలో నాలో ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడడానికి నీవు ఇష్టపడతా ఉన్నావా? దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలంటే దేవుని సన్నిధిలోకి సేవకుడు మాట్లాడుతున్న మాటలు నేను వినగలుగుతా ఉన్నావా? ఆయన మాటలు వింటా ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అప్పటి వరకు తనకు నచ్చిన భక్తి చేస్తున్నటువంటి కొర్నేలి ఇదిగో ఇప్పుడు పేతురుని పిలిపించుకొని తన ఇంటిలో ఉన్న వారందరూ, తన చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా దేవుని మాటలు వినిపిస్తున్నాడు. ఎంతో 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 భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దేవుని మాట వినడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా నేను ఇంత భక్తి చేస్తున్నాను, మరలా పేతురు ఎందుకయ్యా అని అనలేదు. పేతురు రావాల్సిందే, పేతురు నోట వచ్చే మాట నీవు వినాల్సిందే. సేవకుడు రావాల్సిందే, సేవకుడి యొక్క మాట నీవు వినాల్సిందే. ఇదిగో నీవు ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిలవాలన్న ఆలోచన కొర్నేలిలో ఉంది. రావాలన్న తపన పేతురులో కూడా కనబడతా ఉంది. ఏ రోజైనా నీవు కూడా సేవకుడు మా ఇంటికి రావాలని నువ్వు ఆహ్వానించడానికి నీ హృదయాన్ని తెరవగలిగితే, రావాలన్న ఆలోచన ఆసక్తిని సేవకుడు కూడా చూపించగలుగుతాడు. సేవకుడు వచ్చినటువంటి ఆ కుటుంబంతో పాటు ఆ ప్రక్కన ఉన్నటువంటి వారందరూ కూడా, సమకూడబడినటువంటి వారందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారుగా ఉన్నారు. రాత్రి వేళ దేవుడు గుర్తిస్తున్నటువంటి మాట, నీవు ఏ కొదువ కలిగి ఉన్నావు? ఇతరులకు సహాయపడగలుగుతున్నావా? అతను భక్తి చేస్తున్నాడు, ఇతరులకి సహాయపడుతున్నాడు. దేవుడితో మాత్రమే కనెక్షన్ కాదు, తన తోటి వారితో కూడా కనెక్షన్ కలిగిన వాడుగా ఉన్నాడు. ఏమంటాడు? ఇదిగో మొదట నీ దేవుడిని యెహోవాను ప్రేమించుము, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అవి చేస్తూనే అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే గుణాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తన గృహమునకు సేవకుని పిలిపించుకొని దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపించిన వాడిగా కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ పలకబడినటువంటి వాటిలో ఏది కొరతగా ఉందో, ఏది కొదువుగా ఉందో ఈ రాత్రి వేళ నీవు నేను గుర్తించుకున్న వారమై సరిచేయబడినటువంటి హృదయాలతోటి దేవుని యొక్క సన్నిధికి మనం రాగలిగితే, వాటిని అనుసరించగలిగితే, దేవుడు కోరుకున్నటువంటి వాటిని నీవు నేను చేయగలిగితే, ఇదిగో మనకు నచ్చిన భక్తి మాత్రమే కాదు, దేవుడు నచ్చినటువంటి భక్తి ఎలాంటిది, దేవుడు కోరుకున్నటువంటి భక్తి ఎలాంటిది, దేవుడు కోరుకున్నటువంటి ఉద్దేశం ఎలాంటిది, నీవు నేను అవి గ్రహించాలి అంటే దేవుని వాక్యము దగ్గరికి మనం రావాలి. దేవుని వాక్యాన్ని మనం వినగలిగే వారమై ఉండాలి. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి యొక్క ఆధిక్యత మన జీవితాల్లో